మేషరాశి. అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. పెళ్లి అయిన వారు వారిధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ భార్య గెలుపును మెచ్చుకోండి. విజయాలకు ఆనందించి ప్రశంసించండి. మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి. మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను విశాల హృదయులుగాను ఉండండి. మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరిపెడతారు. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి. మీరు చేసిన పనికి వేరొకరు పేరు పెట్టేసుకోవడం జరగవచ్చును. మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు. లకీ నంబర్ 29. శుభ. వృషభ రాశి. ఈ రోజు విశ్రాంతిగా కూర్చోండి. మీ అభిరుచుల కోసం పనిచేసుకోండి. మీకేది ఇష్టమో వాటినే చెయ్యండి. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్నాక కాని మీ పై అధికారికి ఫైళ్లను అందచేయకండి. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. లకీ నంబర్ 42. శుభది. మిథున రాశి. మీరు ఆరోగ్య సమస్య వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్లలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తోంది. కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. మీ విచ్చలవిడి ఖర్చుదారీతనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం మానాలి. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయములో సృజనాత్మకంగా ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయటము మంచిది కాదు. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. అతను కేవలం మీకు కావాల్సినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారు. లకీ నంబర్ 53. శుభ. కర్కాటక రాశి. మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది. అవి సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. గ్రహచలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. మీలో విశ్వాసం పెరుగుతోంది. అభివృద్ధి కానవస్తోంది. ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంతవరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. లకీ నంబర్ 25. శుభదిన. సింహ రాశి. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు సోమవారం రాక మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ ప్రేమికురాలిని నిరాశపరచకండి, లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. ఆఫీసులో మీకు ఈ రోజు మంచి ఎదుగుదలకు అవకాశముంది. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. లకీ నంబర్ 53. శుభ. కన్యా రాశి. మీ సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవడం వలన అది ప్రశంసలను పొందుతుంది. ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సంయమనాన్ని పోగొట్టుకోరాదు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్దికాలమే.
మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్క చేయకండి. మీకు ఈరోజు సహాయపడుతుంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు. లకీ నంబర్ 63. తులా రాశి. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఇల్లు మారడం ఎంతో శుభకరం కాగలదు. ఒక్కవైపు ఆకర్షణం మీకు కేవలం తలనొప్పిని తెస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహముగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయము కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ను బాగా దెబ్బతీయవచ్చు. లకీ నంబర్ 48. శుభదినం. వృశ్చిక రాశి. గ్రహచలనం రీత్యా మీకుగల ఆకాంక్ష, కోరిక, భయం వలన అణగారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిని నెగ్గడానికి మీకు కొంత సరియైన సలహా అవసరం. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. ఆఫీసులో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. ఈరోజు మీరు ఖాళీ సమయములో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. లకీ నంబర్ 72. శుభది. ధనుస్సు రాశి. అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతపరుస్తాయి. ప్రతి ఆతృత యొక్క నిస్సహాయత, ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకోండి. ఈరోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులు పైన ధ్యాస పెట్టాలి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహాసం చేయవచ్చును. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైనది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. లకీ నంబర్ 37. శుభ. మకర రాశి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు. ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి. పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం, డ్రింక్స్ తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు. జాగ్రత్త. లకీ నంబర్ 36. కుంభరాశి. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కాని అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగద్వేషం వంటివాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. ఈ రోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. మీ లవర్తో బయటకు వెళ్లినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కాని వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వలన మీ యొక్క సమయము, నమ్మకము వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఏంజలిక్ కోణాన్ని చవిచూపుతారు. లకీ నంబర్ 53. శుభది. మీన రాశి. కొంతమంది మీరు వయసుమీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు. కాని అది సత్యదూరం. ఏమంటే మీకుగల సునిశితమైన, చురుకైన మేధాశక్తితో మీరు
ఏ క్రొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. ఎవరైతే పన్నులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడతాయి. కాబట్టి అలాంటి పనులను చేయవద్దు. మీలో కొద్దిమంది ఆభరణాలు కాని, గృహోపకరణాలు కాని కొనుగోలు చేస్తారు. మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది. భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను కంటే వ్యతిరేక ఫలితాలను మరిన్నిటిని సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకోనిచ్చినందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. లకీ నంబర్ 38.